హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో మనం వెబ్ సర్వీస్ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఒక శాంపిల్ సర్వీస్ని క్రియేట్ చేసాము. ఈరోజు పార్ట్ 2లో హౌ టు కన్జ్యూమ్ క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ ఇన్ క్లయింట్ అప్లికేషన్. అంటే నిన్న ఆల్రెడీ మనం క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. ఒకవేళ పార్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు పార్ట్ 1ని చూసి తర్వాత నెక్స్ట్ పార్ట్ 2ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకే, లెట్స్ స్విచ్ టు విజువల్ స్టూడియో. క్రియేట్ ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ASP.NET ASP.NET వెబ్ అప్లికేషన్ .NET ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్ని తీసుకున్నాను. కన్జ్యూమ్ వెబ్ సర్వీస్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ ASP.NET వెబ్ సర్వీసెస్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. క్రియేట్. ఓకే, వెబ్ ఫార్మ్స్ ఐఎమ్ సెలెక్టింగ్ వెబ్ ఫార్మ్స్. Create. Okay, view, go to solution explorer. సో ఒకసారి రన్ చేద్దాం ప్రాజెక్ట్ని. ఓకే, ఇది డిఫాల్ట్ పేజ్ ఆటో జనరేటెడ్గా మనకి క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే డిఫాల్ట్ .ASP పేజ్లో, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. అంత అవసరం లేదు, జస్ట్ రిమూవ్ చేశాను. ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కాబట్టి ఒక ఫస్ట్ వాల్యూ ఎంట్రీ చేసుకోవడానికి అండ్ సెకండ్ వాల్యూ ఎంట్రీ చేసుకోవడానికి అండ్ ఆపరేషన్, ఈ 3 ఇన్పుట్స్ ఇవ్వడానికి నేను 3 టెక్స్ట్ బాక్సెస్ని తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన కోడ్ని డైరెక్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. టైం కన్జ్యూమ్ అవ్వకుండా. ఓకే, సో ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో TR TD మనకి ట్యాగ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ అండ్ ఆపరేషన్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం, అడిషన్ చేయాలనుకుంటున్నామా, మైనస్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే డివైడ్ బై చేయాలనుకుంటున్నామా, లేకపోతే మల్టిప్లై చేయాలనుకుంటున్నామా అనేది ఇన్పుట్ ఇందులో ఇస్తాము. రిజల్ట్ వాల్యూ అనేది ఇక్కడ షో అవుద్ది అన్నట్టు. సో ప్రతి ఇన్పుట్ వాల్యూకి ఒక ఐడి ఇచ్చాను అండ్ ఒక బటన్ ఇచ్చాను. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆపరేషన్ అనేది జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ default.axpx.cs ఫైల్లో నేను ఆ బటన్ కోడ్ని రాస్తున్నాను, కోడ్ బిహైండ్. ఓకే, సో ఆబ్జెక్ట్ సెండ్ ఈవెంట్. సో ఇక్కడ నేను ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ దీనికంటే ముందు నేను మనం ఏదైతే క్యాలిక్యులేటర్ వెబ్ సర్వీస్ని క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన సర్వీస్ని ఇందులో యాడ్ చేయాలి. సర్వీస్ రిఫరెన్స్గా యాడ్ చేస్తాం మనం. ఆ సర్వీస్ రిఫరెన్స్ ఎలా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. సో డీబగింగ్ స్టాప్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ యాడ్ సర్వీస్ రిఫరెన్స్. ఓకే, మీకు ఇలా పాపప్ వస్తుంది. దీంట్లో మనం ఆ సర్వీస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మనం ఇస్తాం అన్నట్టు.
సర్వీస్ అడ్రస్ ఇది. సో ఇది సర్వీస్ యూఆర్ఎల్. మన ఈ యూఆర్ఎల్ని ఇందులో ఇవ్వాలి. యాడ్ చేశాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ గో బటన్. సో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఇందులో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే అందులో ఏ మెథడ్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ చూసాం. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హలో వరల్డ్ మెథడ్ అండ్ రెండోది వచ్చేసి క్యాల్కులేటర్ మెథడ్. సో అవి 2 చూపిస్తున్నాయి మనకి. సో నేమ్ స్పేస్ అనేది నేను అలానే ఉంచుతున్నాను. ఇన్ కేస్ మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకొని ఇవ్వచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే బటన్. ఓకే, సర్వీస్ రిఫరెన్స్ అనేది ఇక్కడ యాడ్ అయింది చూసారా, సర్వీస్ రిఫరెన్స్ 1. ఓకే, మనం ఇప్పుడు ఈ సర్వీస్ అనేది కన్జ్యూమ్ చేస్తాం, అంటే మనం యూజ్ చేసుకున్న ఒక ఆబ్జెక్ట్, సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సర్వీస్ రిఫరెన్స్ 1 డాట్ sample web service soap client. Okay, client equal to new. ఓకే, ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ సర్వీస్ ఆబ్జెక్ట్ నేమ్ని తీసుకొని where result క్లయింట్ డాట్, ఇందులో మనకి ఏ మెథడ్స్ ఉన్నాయి అంటే మనకి క్యాల్కులేటర్ మెథడ్ ఉంది అండ్ హలో వరల్డ్ అనేది మెథడ్ ఉంది. సో నేను క్యాల్కులేటర్ మెథడ్ని తీసుకుంటున్నాను. సో సర్వీస్లో ఆ సర్వీస్కి ఆ మెథడ్కి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చామనేది ఇక్కడ తీసుకుంటాం అన్నట్టు. సో ఫస్ట్ వాల్యూ టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్, సెకండ్ వాల్యూ టెక్స్ట్ బాక్స్ డాట్ టెక్స్ట్. ఇక్కడ ఏం లేదు, మనం ఇందులో టెక్స్ట్ ఐడీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూస్ ఐడి, ఆపరేషన్ ఐడి, రిజల్ట్ ఐడి, ఇవే ఇస్తాం అన్నట్టు ఇక్కడ. అండ్ ఆపరేషన్ ఐడి డాట్ టెక్స్ట్. సో ఇవి తీసుకున్నాం. ఓకే, కాంట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. సో ఇక్కడ మనకి సర్వీస్లో ఏముంది, మనకు సర్వీస్లో ఇవి ఇంటీజర్గా ఉన్నాయి. సో నేను అక్కడ ఇచ్చింది ఏంటి, స్ట్రింగ్గా తీసుకుంటాను, స్ట్రింగ్గా ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కన్వర్ట్ చేస్తాను, కన్వర్ట్ టు ఇంటీజర్ 32. సో ఇక్కడ కూడా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఓకే, ఇక్కడ ఎర్రర్ వెళ్ళిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే నెక్స్ట్ ఆ సర్వీస్ యొక్క ఆ మెథడ్కి ఆ పారామీటర్స్ అనేది మనం పాస్ చేసాము. ఇక్కడ మనం ఏం చేయాలంటే రిజల్ట్ని ప్రింట్ చేయాలి. ఆర్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ బాక్స్లో రిజల్ట్ని మనం షో చేస్తున్నాం. ఓకే, ఆ టెక్స్ట్ బాక్స్లో చూపించాలి. ఎలా చూపించాలంటే ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఇక్కడ ఐడి ఏంటి, రిజల్ట్ ఐడి డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు రిజల్ట్. ఓకే, సో సింపుల్ అండి ఇది. మనం ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఏం లేదు, మనం సర్వీస్ని ఎలా తీసుకున్నామో సర్వీస్ని యాడ్ చేసి ఆ సర్వీస్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ సర్వీస్లో ఉన్న మెథడ్స్ని మనం తీసుకున్నాం అన్నట్టు. మనకు కావాల్సింది ఏంటి, క్యాల్కులేటర్ అనేది కావాలి. క్యాల్కులేటర్ మెథడ్ తీసుకొని దానికి ఇన్పుట్స్ ఇచ్చాము. సో ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ అండ్ ఆపరేషన్ ఏంటి అనేది. సో వచ్చిన రిజల్ట్ని మనం రిజల్ట్లో స్టోర్ చేసి దాన్ని మనము ఈ టెక్స్ట్ బాక్స్లోకి పంపిస్తున్నాం అన్నట్టు. ఓకే, సరే రన్ చేద్దాం. ఓకే, చూసారా, ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ, ఆపరేషన్ ఏంటి అండ్ రిజల్ట్. ఓకే,
సో నేను ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లై చేస్తాను. క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ 72 అనేది వచ్చేసింది, చూసారా? మైనస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చేస్తున్నాను. 17. సో ఇలా మనం ఏదైతే క్లయింట్ మనకి ఏదైతే వెబ్ సర్వీస్లో మనం ఆల్రెడీ చెక్ చూసాం ఆల్రెడీ వెబ్ సర్వీస్లో వచ్చిన రిజల్ట్స్ని మనం యూఏలో ఒక యూఏ క్రియేట్ చేసి, సో మనం ఇలా సింపుల్గా ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చేసి ఆ సర్వీస్లో నుండి వచ్చిన వాల్యూస్ని మనం గెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం అన్నట్టు. ఇది సింపుల్ అప్లికేషన్. పెద్ద అప్లికేషన్స్కి ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తాం అన్నట్టు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.